నమస్తే శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఇక వారితో మాట్లాడి వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ముందుగా మా ప్రేక్షకులకి నవరత్నాలు అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, ఎవరు ఏ రాసుల వారు వాటిని ధరిస్తే మంచిది కొంచెం చెప్తారా? సహజంగా అండి నవరత్నాలు అంటేనే మనకు మామూలుగా సూర్యుడికి సంబంధించిన కెంపు వస్తుంది, చంద్రుడికి సంబంధించింది వచ్చేసి ముత్యం వస్తుంది, తర్వాత కుజునికి సంబంధించింది వచ్చేసి పగడం వస్తుంది, బుధునికి సంబంధించింది మరకతం వస్తుంది, తర్వాత గురువుకు సంబంధించి వచ్చేసి కనకపుష్క రాగం వస్తుంది, శుక్రునికి సంబంధించి వజ్రము, తర్వాత శనికి సంబంధించి నీలము, తర్వాత రాహుకి వచ్చేసి గోమేధికము, కేతువుకి వచ్చేసి వైడూర్యం. ఇట్లా మనం నవరత్నాలు మనం చెప్పుకోవచ్చు అండి. వాటికంటే కూడా ఇప్పుడు రాశులకు ఆధిపత్యం కూడా అంటే ఇప్పుడు రాహు కేతువులకు ఆధిపత్యం లేదు కాబట్టి అక్కడ కొంతమంది ఏం చేస్తుంటారంటే నక్షత్రాధిపతిని బట్టి ఆ రత్నాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే మన వాళ్ళు ఏం చెప్పారంటే వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వలే. అంటే ఎక్కడో ఇప్పుడు సపోజ్ అంతా జాతకం అంతా బాగుంటుంది చున్నీకేమో, కానీ అక్కడ సమస్య జరుగుతుంది. అర్థం ఏంటంటే ఆ గ్రహాన్ని ఆ యొక్క గ్రహాలు ఏదో ఇంకో నీడ అనేది ప్రభావితం చేస్తూ ఉందని వాటికి అందుకే ఆధిపత్యాలు అనేది మొదట్లో లేవు. తర్వాత వచ్చేసి ఆ యొక్క గ్రహాలు అనేది ఒక ఛాయ. అంటే మన శరీరాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క నవరత్నాలకు సంబంధించింది అంటే ముఖ్యంగా 7 రంగులను మన వాళ్ళు చూసుకున్నప్పుడు మీకు అందుకే చూసుకుంటారు. మీరు సైన్స్లో చూసుకున్నప్పుడు విబ్జిఆర్ అని ఒక లైట్ అనేది 7 రంగులు ఎమిషన్ చేస్తాయని అంటే ప్రసారితం చేస్తాయని మనం వింటూ ఉంటాం. అట్లాగే మన శరీరం కూడా 7 రంగులతో ప్రభావితం అయి ఉంటుంది. అదే మనం ఉండే శక్తి అంటాం. అదే మనకు వచ్చేసి ఆత్మ, తర్వాత పరమాత్మ, పరాశక్తి అని ఇట్లా మనం ఏదైనా సరే మనం ఆ శక్తినే మనం శక్తిపూర్వకంగా అమ్మవారి రూపంలో ఆరాధన చేస్తున్నాం. ఇది మనం సహజంగా చెప్పుకునే అనమాట. అంటే ఏదైతే ఈ యొక్క నవరత్నాల యొక్క శక్తిని దైవికంగా మనం ఆరాధన చేసి ఆ యొక్క శక్తిని పెంచుకోవాలని అంటే అదే రోగాలకు కానీ ఇప్పుడు అందుకే మనకి ఏదైనా సరే అనారోగ్యం అందు కలిగినప్పుడు పలాని పూజ చేసుకొని చెప్పడానికి కారణం ఏంటంటే మీలో ఉండే శక్తిని పెంచుకోనికి. ఆ పూజ చేసినప్పుడు కనుక అంటే అక్కడ వేసే నైవేద్యం కానీ లేదా ఏదైనా సరే సపోజ్ శ్రీరామనప్పుడు ఆ యొక్క పెసర బ్యాళ్ళు అటువంటి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, పానకం వల్ల వచ్చేసి ఐరన్ శరీరంలో వృద్ధి చెందడము, తద్వారా వచ్చేసి రక్తం సంబంధించిన సమస్యలు లేకుండా ఉండటము. తర్వాత ఈ యొక్క ఏదైతే ఇంకా ఒకటి పెసర్లతో చేసేటువంటి అవి ఏమున్నాయో అవి వచ్చేసి బుద్ధి యొక్క శక్తిని అంటే ఆలోచన శక్తిని వచ్చేసి పెంచేదానికి కూడా అవకాశం. ఇట్లా మన వాళ్ళు చేసిన దీంట్లో అనేది రకాలుగా మనం చూసుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే సంప్రదాయం వచ్చేసి మన శరీరానికి సంబంధించి మన శరీరాన్ని ప్రొటెక్షన్. ఇప్పుడు మీరు అనుకున్నట్లు రాశి ప్రకారమో లేదంటే ఇప్పుడు రాశి ప్రకారం ఆలోచన చేస్తే కన్నా ఈ యొక్క రాహుకేతువులు రారు అక్కడ, అప్పుడు మళ్ళీ సమస్య కదా. తర్వాత వచ్చేసి ఆధిపత్యం దృష్ట్యా చూసుకుంటాను. తర్వాత ఈ యొక్క నక్షత్ర పతంగా చూసుకుంటేనా లేదా ఆ గ్రహస్థితి ఏదైతే రాశులలో గ్రహం ఉంటుందో ఆ యొక్క లగ్నాన్ని బట్టి మాత్రమే అది పరిశీలన చేయాలి. కొంతమంది రాశి ప్రకారం పరిశీలన చేసి ఈ 10 రోజులకు ఈ రత్నాన్ని వేసుకొని బాగుంటుంది, లేదా ఈ రంగు వాడని బాగుంటుంది, ఈరోజు ఈ రంగు వాడని బాగుంటుంది, రేపు ఇంకొక రంగు అట్లా చెప్తా ఉంటారు. అట్లా వాడడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా రంగు ఆ జాతకునికి ఆ సమస్య పెట్టేటట్లయితే అప్పుడు కనుక ఆ యొక్క దశ అంతర్దశలు కన్నా యాక్టివేషన్ అయిన ఉంటేనా ఆ రంగు ధరించినప్పుడు అంటే అందుకే మన వాళ్ళు ఏంటంటే 12 రాశుల వాళ్ళకి 12 రకాల కలర్స్ ఏ రోజుకి ఆ రోజు చెప్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది, అది ఇంకా ఆ జాతకుని లగ్న ప్రకారం చూసుకున్నప్పుడు ఆ యొక్క దశ అంతర్దశల్లో ఆ రంగు ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది చెడు ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం చూసే అనేక దుస్సంఘటనల కారణము అవే అనమాట. ఇలా మనం అనేక విధాలుగా ఆ యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసుకుని రాశి ప్రకారం పరిశీలన చేసుకుని ఈ యొక్క నవరత్నాలను అక్కడ పొందికగా ఒక జాతకునికి ఏదో ఒక రత్నం అనేది మేలు చేస్తూ ఉంటుంది. ఆ రత్నాన్ని ప్రధానంగా తీసుకొని స్వీకరించినట్లయితే అది ప్రొటెక్షన్గా అంటే రక్షక కవచంగా అది ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు ప్రశాంతంగా జీవనం సాగాలి అని అంటే వాస్తుపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ప్రశాంతంగా వాస్తుపరంగా అండి ఈశాన్యం వచ్చి దెబ్బ తినకుండా చూసుకోవాలండి. ప్రధానంగా చూసుకోవాల్సిన విషయం ఆ యొక్క ఇంటిలో ప్రశాంతత అనేది ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైతే ఆ యొక్క కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉంటారో, యజమాని ప్రశాంతంగా ఉంటాడో, పోయే పని మీద కూడా ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. అందుకే ఏంటంటే మనకు చాలామంది అడిగేది ఏంటంటే మా పనులలో ఎదుగుదల లేదు, మా వాళ్ళు కొంతమంది కంటే సంతానం లేదు, సంతానం ఉందే చనిపోయినారు. ఇట్లాంటి సమస్యలకు కారణం ఏంటంటే కొన్ని చోట్ల మీరు చూస్తూ అంటే భార్యాభర్తలు కూడా పిల్లలను చంపేస్తున్నారు. అటం జరగడానికి కూడా కారణం ఏంటంటే ఈశాన దోషమే. ఇట్లా మనం ప్రప్రథమంగా ఆ యొక్క ఈశాన దోషం లేకుండా ప్రశాంత జీవనం గడపచ్చు. మిగతాటివి కూడా అంటే ఏ అయితే వాస్తుదోషాలు లేకుండా ఒక ఇల్లు ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవు. అప్రప్రథమంగా అది ఆలోచన చేయాలి. తర్వాత మిగతా వాళ్ళు అంటే చాలామంది మనకు చెప్పేది ఏంటంటే మేము వాస్తు చూపించామని మాకేం లేదు, సమస్య అయితే ఉంది అని చెప్తారు. అంటే వాస్తు చూపించే సమస్య ఎందుకు ఉంది? వాస్తు అనేది సమస్య పరిష్కారానికి అది ఉపయోగపడాలి. అట్లా ఉపయోగపడాలంటే వాళ్ళు చెప్పడంలో తేడా ఉంది. ఇప్పుడు మనకైనా ఈ సోషల్ మీడియాలో మనం అనేక విధాలుగా చూసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు. దానికి కన్ఫ్యూజ్ అయిపోయి చాలా పాపం ఇబ్బంది పడుతున్నారు ప్రేక్షకులు కూడా.
మీ అక్కడ సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు మీరు కామెంట్స్ కూడా చదవండి. చదివితే మీకు క్లారిటీ వస్తుంది. కామెంట్స్ లేకుండా పోస్ట్ చేసినా దాంట్లో విషయం లేదని అర్థం. ఇప్పుడు మాటి కూడా వీడియోలు పోస్టులు సోషల్ మీడియాలో ఉంటాయి, మీరు కూడా చదువుకోవచ్చు, చూసుకోవచ్చు. అనేక ప్రశ్నల సమాధానాలు కూడా అక్కడ ఉన్నాయి. జరుగుతున్న రాజకీయ పరిణామాలు మేము ఎప్పుడో విశ్లేషణ చేశాం, ఇప్పుడు కాదు, 2016లోనే ఒక ప్రముఖ ఛానల్స్లో మనం చేసాము. అవి కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇట్లా ఏదైనా సరే అంటే ఒక మనసు ప్రశాంతంగా, మనిషి ప్రశాంతంగా, కుటుంబం ప్రశాంతంగా, ఇల్లు ప్రశాంతంగా, సమాజం ప్రశాంతంగా ఉండాలి. సమాజం అంటే మనం ఏం చెప్తాం, ఒక లేఅవుట్లో జరుగుతున్న ఆ యొక్క కన్స్ట్రక్షన్ నిర్మాణం అనేది వాస్తుబద్ధంగా ఉన్నది. వీళ్ళందరూ 100% వాస్తుంటారు. 100% వాస్తుంటే ఆ సమస్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు సపోజ్ అపార్ట్మెంట్లు చూసినా అట్లే సమస్యలు జరుగుతున్నాయి. అట్లా ఉండకూడదు. అట్లా ఉండాలంటే అక్కడ వాస్తుదోషాలు ఉన్నాయని అర్థం. అది సమిష్టిగా నిర్ణయం తీసుకొని అవి కనుక దోషాలు లేకుండా చూసుకున్నట్లయితే అందరూ బాగుంటారు, అందులో మీరు ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. సో గురువు గారు, ముఖ్యంగా నవరత్నాల్లో పచ్చలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు గ్రీన్ ఎమరాల్డ్ అంటాం కదా, సో అది ఆ గ్రీన్ ఎమరాల్డ్ అనేది ఎవరు ధరిస్తే మంచిది, దాని ప్రాముఖ్యత ఏంటి? ఎమరాల్డ్ గ్రీన్ అండి సహజంగా వచ్చేసి దాని మరకతం అని చెప్తాము మనం అచ్చతల్లో చెప్పుకోవాలంటే. తర్వాత మనం ఏంటంటే పచ్చరాయి అని చెప్తుంటాం. అది ప్రధానంగా అది బుధువుకు సంబంధించిన రత్నము. దాని ధారణ వల్ల ఏం జరుగుతుందంటే ఆలోచన శక్తి అనేది బాగా ఉంటుంది. కానీ మనం ఇది వరకు చెప్పుకున్నట్టు అది కనుక ఆ జాతకంలో దోషభూయిష్టంగా ఉన్నట్లయితే, ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాలుగా మార్కెటింగ్ వాళ్ళు కానీ, లేదంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే ఆ యొక్క ఏదైతే వ్యాపారం అంటే ఉత్పత్తి ఇండస్ట్రీస్ అటువంటి వాళ్ళు కానీ అది ధరించితే మంచిదని మనం సహజంగా చెప్పుకునేటువంటి విషయం. కానీ ఏమవుతుంది, అక్కడ ఏదైతే ఆ రత్నం ఆ జాతకునికి మంచి చేయలేదనుకోండి, తర్వాత కొన్ని యొక్క రాశులకు వచ్చేసి అది పనికిరాదు. తర్వాత కొన్ని అంటే రాశులు అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ జన్మరాశి ప్రకారం పోకూడదు, లగ్నానికి వెళ్ళాలి. లగ్నానికి వెళ్ళినప్పుడు ఆ లగ్నం సంబంధించిన రాశికి సంబంధించిన కొన్ని వాటికి అంటే ఆధిపత్యం యొక్క 6, 8, 12 స్థానాల యొక్క ఆధిపత్యాలు అంటే ఖర్చులు, రోగాలు, తర్వాత ఆకస్మికంగా నష్టాలు, ఇటువంటి యొక్క జరిగే సంఘటనలు ఉన్నప్పుడు అవి ఆ ప్రభావితం జరిగినప్పుడు ఉన్న వ్యాపారం పోయి ఊరిడ్చాల్సి వస్తుంది. అది చాలా జాగ్రత్త. ఇవి వచ్చేసి రత్నం ఏదైనా సరే ధరించినప్పుడు ఒక్కొక్క కారకం అనే రత్నానికి ఉంది. మీరు అడిగినట్లు ఆ యొక్క మరకతం అనేది ఇట్లా వ్యాపార పరంగా అది ఉపయోగపడుతుంది, కానీ అది నిజంగా జాతకునికి ఉపయోగపడాలి. అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే, ఇక వ్యూవర్స్, మరి మీకు వాస్తు పరంగా కానీ జాతక పరంగా కానీ ఇలా నవరత్నాలకి సంబంధించి ఎటువంటి డౌట్స్ అయినా, సో మీ జీవితంలో జరిగే ఇంకా ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి మీరు కాల్ చేసి డైరెక్ట్గా గురువుగారితో మాట్లాడొచ్చు. సో గురువుగారు, మరి ముందుగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలకి అట్రాక్ట్ అవ్వడం, అమ్మాయిలు అబ్బాయిలకి అట్రాక్ట్ అవ్వడం అనేది కామన్గా మన పూర్వీకుల నుంచి వస్తుంది. బట్ కానీ ఇప్పుడు అబ్బాయిలు అబ్బాయిలకి, అమ్మాయిలు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో అది ముఖ్యంగా ఎందుకు జరుగుతుంది? దేని లోపం వల్ల అది ఎక్కువ జరుగుతుంది? అదే అండి ఇక్కడ సమస్య ఏంటంటే, మనం ఏదైతే చేస్తున్నామో అంటే ఆ పనులు ఏది ఈ యొక్క మీరు అన్నట్లు ఈ జ్యువెలరీ ధరించడం విషయంలో కానీ, లేదంటే ఇప్పుడు మీరు చాలా చోట్ల చూసుకుంటే ఇప్పుడు ఒకప్పుడు మనకి ఆర్నమెంట్స్ అంటే రోల్డ్ గోల్డ్ ఎక్కువ ఉండేటి కాదు, ఎంతసేపు ఉన్నా. ఇంకోటి ఏంటంటే అప్పటి కాలంలో అన్నీ సాదా అంటే రాళ్ళ యొక్క రత్నాలు అంటే రత్నాలతో ధరించినటువంటి సొమ్ములు ఎక్కువగా ఉండేటి కాదు. అంటే మనం ఏదైతే బంగారులో ధరించుతున్నామో అటువంటి వచ్చేసి రత్నాలు లేకుండా సాదా వస్తువులని చేయించుకునేవాళ్ళు. అవి అంటే ఓన్లీ బంగారుతో మాత్రమే, బంగారంలోనే డిజైన్ చేసుకొని అవి చేసుకుంటూ ఉండేటోళ్ళు. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి రోడ్డు మీద ఏ దొరికితే ఈ లేటెస్ట్ పోతారో అట్రాక్షన్గా ఉంటే అవి అట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే అట్రాక్షన్ ఉండాలో ఉండకపోగా లేనిపోయిన అట్రాక్షన్లు జరిగి అది మీరు అంట్లో ఆడే కాదు, మొగానే కాదు, ఇంకా వేరే పరిస్థితుల కారణం కూడా అదే. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఎట్లా పడితే అట్లా ధరించితే మాత్రం అట్లే సమస్యలు ఉంటాయి. ఓకే గురువు గారు, కాలర్ సిద్ధంగా ఉన్నారు. వేణు గారు విశాఖ జిల్లా నుంచి. వేణు గారు నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి వేణు గారు. నమస్కారం. పాపది చెప్తారండి సార్. డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సార్ ఉందండి అమ్మాయిది? 2018 అండి, 19వ తారీఖు అండి, 1వ నెల సార్. అదే గవర్నమెంట్ జాబ్ ఏమన్నా ఉన్నదా, నాకు ఎలా ఉంటుంది? ఎన్ని గంటలకండి పుట్టింది? ఏంటండి, ఎన్ని గంటలకు పుట్టింది అమ్మాయి? ఎన్ని గంటల ఉదయం 7:30కి పుట్టింది సార్. 7:15కే కరెక్టేనా సమయం అనేది? ఓకే సార్. సరే అండి. ఇప్పుడు 2018 అమ్మాయి పుట్టింది. 2018 సార్. 2018 6 ఏళ్ళు అవుతుంది. 1వ నెల 19వ తారీఖు సార్. సరే అండి. ఇప్పుడు అమ్మాయి భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందని మీ ఆలోచన. మేము ప్రప్రథమంగా ఇటువంటి ఆలోచన చెప్పేది ఏంటంటే అండి, రేపు పొద్దున ఏమవుతారో అనే ఆలోచన అంటే ఏ పొద్దున ఏమి ఇబ్బంది పడతారో అనే ఆలోచన చేయండి ప్రప్రథమంగా. ఎందుకంటే ఇప్పుడు మన సమాజంలో చూసిన అనేక సంఘటనలకు అమ్మాయి వచ్చేసి 10 ఏళ్ళు రాకముందే ఎటువంటి మనం చూస్తున్నామో అటువంటి చూస్తున్నాం. ఇటువంటి సమస్యలకు కారణం ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి ఆలోచన లేకుండా అమ్మాయి ఎప్పుడో 20 ఏళ్ళ వయసులో జరగాల్సిన విషయాలు అంటే అమ్మాయి యొక్క జీవితం లేదా మా కుటుంబం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటే ఆలోచన చేశాను.
ఇంకోటి మీరు గమనించవచ్చు, అమ్మాయి పుట్టినాంచి కూడా లేదా అబ్బాయి పుట్టినాంచి కూడా ఆ యొక్క కుటుంబంలో జరిగే సంఘటనలు మీరు చూసుకోవచ్చు. మంచి సంఘటనల నుంచి మంచిగా అమ్మాయి జీవితం ఉందని ఆలోచించుకుంటే దశలు అవి వేరే విధంగా ఉంటాయి. అవి ఆ సమయంలో జరిగే దుష్పరిణామాలు బట్టి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మీ అమ్మాయి విషయంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా సరే ఎలాగో పరిపూర్ణంగా అమ్మాయి జాతకం అనేది ఉంది కాబట్టి జాతకాన్ని పరిపూర్ణంగా పరిశీలన చేయించుకొని అక్కడ రక్తదానం అమ్మాయికి చేయండి. తద్వారా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అమ్మాయి ఎట్లా అయితే ప్రయాణం చేయాలనో జీవనయానం అనేది అట్లా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది. మీకు కూడా ఇబ్బంది పెట్టదు. చాలా జాగ్రత్త చూసుకోండి. గురువుగారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. బాబు గారు చెన్నై నుంచి. బాబు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి బాబు, చెప్పండి సార్. సరిగ్గా పని దొరకలా, సరిగ్గా పెళ్ళి అవ్వలే సార్. నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పా సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ సమయం ఉందా అండి, నిమిషాలతో సహా? 80 పుట్టినా సార్. 80లో 7 నెల 1 చేయండి సార్. నైట్ 10:30 పుట్టినా సార్. ఏ సంవత్సరం పుట్టినారు? 80 సార్. 1980. మీరుండే సొంత ఇల్లా అండి? అవును సార్, సొంతలు సార్. సొంత ఇల్లు అయితే ఒకసారి పరిపూర్ణంగా వాస్తు పరిశీలన, తర్వాత వచ్చేసి జాతక పరిశీలన చేయించుకుంటే జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, ఉద్యోగంలో నిలకడ లేదు, చేసే పనిలో వృద్ధి లేదని అనుకుంటే దశమాధిపతి లేదా దశమభావాలు కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. అది పరిపూర్ణంగా మన జాతక పరిశీలన దానికి సంబంధంగా ఏదైనా గ్రహం ఉంటుంది. అంటే నక్షత్ర సంబంధం ఉండొచ్చు, లేదా ఆ యొక్క ఏదైతే ఆ దశమ స్థానంలో ఉండే గ్రహాలు ఉండొచ్చు, లేదా ఈ యొక్క దశమ భావ గ్రహంతో సంబంధం గ్రహం కావచ్చు. అవి ఆ నవరత్నాల్లో ఏదో ఒక రత్నం వస్తుంది, అది దారం చేసుకుంటే ఇబ్బంది లేకుండా. ఇంకా ఇల్లు సొంత ఇల్లు అంటున్నారు, పరిపూర్ణంగా వాస్తు చేసుకుంటేనా ఇటువంటి ఇంకా మీద ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అది ఒకసారి ఆలోచన చేయండి. సహజంగా ఇటువంటి యొక్క మనం చెప్పుకున్నట్టు ఉద్యోగాల్లో లేదా పురుషుడు ప్రయోజకుడు కాలంలో తూర్పు దోషం ఉంటుంది. ఆ తూర్పు దోషం ఏమో ఒకసారి పరిశీలన చేసుకోండి, అట్లనే చూసుకోండి. గురువు గారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. వినయ్ గారు హైదరాబాద్ నుంచి. వినయ్ గారు నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నా పేరు దినేష్ కుమార్ సార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏ విషయం చెప్పండి సార్. నేను అంటే మాకు బిజినెస్ ఉంది, చాలా ఆశ అయిపోయింది సార్. మేము ఇప్పుడు అప్పులలో ఉన్నాము. అయ్యో, అనుకుంది ఏది అయితే లేదు, అన్నిటికీ ఆటంకాలే వస్తున్నాయి. మీరుండే సొంత ఇండ్లా అండి, అద్దె ఇండ్లా? ఇప్పుడు మాకు ఓన్ హౌస్ ఉంది సార్. మా ఫాదర్ చనిపోయిందని చెప్పి మేము బయటకు వచ్చాం సార్. అయ్యో, ఎన్నాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి? దగ్గరగా ఒక 3 years అవుతుంది సార్. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చినాక ఈ సమస్యలు ఎక్కువైనాయా, ముందు నుంచే ఉన్నాయా? ఇంటికి వచ్చినాక కొంచెం స్టార్టింగ్ లో పర్లేదు, తర్వాత చాలా ఇబ్బందిగా ఎదుర్కొన్నాం సార్. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంత సమస్యలు ఏం లేవు కదా? చాలా అప్పులు అయిపోయినాయి, ఎక్కడ అమౌంట్ లేదు. మా బిజినెస్ కూడా మూసివేసింది సార్ ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే ఖాళీ చేసి వచ్చారో ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇన్ని సమస్యలు లేవు కదా అంటున్నా సార్. మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇన్ని సమస్యలు లేవు కదా అంటున్నా, ముందుండే ఇంట్లో? ముందు అంటే ముందు మా ఓన్ హౌస్ సార్. అందులో ఉన్నప్పుడు అయితే ఏం అంత ఇబ్బంది అయితే ఏం లేదు మాకు. మీ ఫాదర్ చనిపోయినా అక్కడి నుంచి బయటకు వచ్చినారు, అంతేనా? అవును సార్. ఇప్పుడు మేము ఒకటి చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మరణానికి వేరు, వ్యాపారానికి వేరు, డబ్బుకు వేరు, పరపతికి వేరు, ఇటువంటివి వచ్చేసి అక్కడ మనం విశ్లేషణ చేసుకోవచ్చండి. మీ ఫాదర్ అక్కడ ఒకవేళ ఏజ్ ఎక్కువై అంటే 60 ఏళ్ళ పైన వయసులో చనిపోయానంటే అది మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కానీ అది కూడా ఎందుకు ఆ ఇంట్లో మరణం జరిగిందని మనం ఒకసారి పునర్విచారణ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తద్వారా దోష నివారణ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా కొన్ని ఇళ్లలో మనం చూస్తే ఏమవుతుందంటే ఒకరు చనిపోగానే ఆ యొక్క ఏడాది దినం అయిపోగానే మళ్ళీ ఇంకొకరు చనిపోవడం మొదలవుతూ ఉంటుంది. అది వయసు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు అండి. అటువంటి ఇప్పుడు జరగకుండా మనం ఆ ఇళ్లలో చూసుకోవాలండి. మీరు అన్నట్లు అక్కడే ఆ ఇంట్లోనే పరిపూర్ణమైన వాస్తు మార్పులు చేసుకొని అక్కడే ఉండండి. ఎందుకంటే అక్కడ ఏదో ధనబలమే ఉన్నట్లుంది, ఇక్కడ ఏదో ఆయుష్ బలం లేదు ఆ ఇంటికి. కాబట్టి అటువంటి ఏదైనా సరే పరిపూర్ణంగా వాస్తు విచారణ చేసుకొని మనం చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకసారి అట్లా ప్రయత్నం చేయండి. ఉన్న అప్పుల నుంచి రికవరీ అవుతారు, ఇబ్బంది ఏముండదు, వ్యాపారాన్ని మూసుకోవాల్సిన పని ఉండదు. అది ఒకసారి గమనించండి. సో ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు గురుగారు. సీతా మహాలక్ష్మి గారు నర్సాపురం నుంచి. నమస్తే అండి. అవునండి, నా పేరు మీద సొంత ఇల్లు యాగం ఉందా లేదా అని అడిగామనండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు ఉందా అండి? రెంట్ హౌస్ లో ఉన్నామండి. సొంత ఇల్లు యాగం ఉందా లేదా అని అడిగి. మీదేమైనా పుట్టిన సమయం ఉందా అండి లేదా? లేదండి. లేదు కదా. లేకుంటే ఇంకో పని చేయొచ్చండి. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో అక్కడ కొంచెం వాస్తు బలంగా ఉన్న ఇంట్లో మీరు ఉన్నారనుకోండి. సపోజ్ ఉత్తరము తూర్పు బలం ఉన్నట్లయితే చేసే పనుల్లో వృద్ధి ఉండి మనం ఏదైతే పని చేసుకుంటామో దాంతో ఆదాయం చూసుకొని తద్వారా అంటే కొంచెం ఆదాయం వచ్చినా కూడా ఇప్పుడు సపోజ్ 10 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కోవాలి, 1 లక్ష రూపాయలు చేతిలో ఉందనుకోండి, అప్పు చేసుకొని కొనుక్కున్నా కూడా అంటే అక్కడ ఆ ఇంటిలో మళ్ళీ మనం కొనుక్కున్న ఇల్లు వాస్తు బలం ఉన్నట్లయితే ఈ అప్పు కూడా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. అట్లా ఏదైనా ఉంటే ప్రయత్నం చేయండి.
ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాల్సో లేదు కాబట్టి అది ఆ ప్రయత్నం చేసుకుంటేనే బాగుంటుంది. అంటే మీరు ఇళ్ళల్లో ఎలాగో బాడీ ఇంట్లో ఉంటున్నారు కదా, అక్కడ మీకు ఎలా ఉంది అని చూసుకోండి. ఒకవేళ సరిత లేదనుకుంటే మారండి, అట్లా ప్రయత్నం చేయండి. గురువుగారు ఇప్పుడు మామూలుగా చూసుకుంటే పెద్దల దోషం అని అంటారు కదా, సో ఆ దోషం ఉండడం వల్ల పిల్లలు కలగడం అనేది చాలా మందికి లేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ పుట్టినా సరే ఏదో ఒక చిన్న లోపాలతో పుడుతూ ఉంటారు కదా, సో అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళని సంతృప్తి పరచాలంటే ఏం చేస్తే మంచిది? ఇక్కడ సహజంగా ఏం చెప్తున్నారు, పితృదోషం కారణంగా వచ్చేసి సంతానం కలగదు, లేదా సంతానం అనే వెళ్ళిపోతాయని చెప్తా ఉంటారు. ఇప్పుడు మన కాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ నాన్న చనిపోతాను వాళ్ళు బయటకు వచ్చినారు. అట్లా ఏదైనా కొన్ని అంటే వాళ్ళు ఏమిటంటే అది అనుకున్నారు, దోషం అనుకున్నారు, కానీ అది నిజంగా దోషం కాదు. కాబట్టి ఇటువంటి మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఏంటంటే వాస్తుతో అండి ఏ దోషాలున్నా పరిష్కారం చేసుకోవచ్చు. అది ప్రథమంగా ఆలోచించాలి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు ఉన్నట్లయితే నిజంగా ఆ జాతకంలో పితృదోషం ఉన్నట్లయితే అంటే నవమ స్థానం వచ్చేసి ఎఫెక్ట్ అయి ఉంటుంది. అంటే కేతు ఉండడము అట్లా, అంటే పుట్టిన వెంటనే తండ్రి చనిపోవడం ఇటువంటి కూడా అటువంటి కారణాలు ఉంటాయి. దానివల్ల ఏమైతే భవిష్యత్తులో కూడా వైవాహిక సమస్య కారణం కావచ్చు, లేదంటే ఆ యొక్క సంతానం కూడా అది కారణం కావచ్చు. ఇట్లా అనేక విధాలు మనం పరిశీలన చేసుకోవచ్చు. దానికంటే కూడా వాస్తు సొంత ఇల్లు అనుకోండి, పరిపూర్ణంగా వాస్తు మార్పులు చేసుకుంటే ఎటువంటి దోషాలనేది పరిష్కారం అవుతాయి. ఇది మనం పదే పదే చెప్తున్నాం కూడా నొక్కి వాక్యాన్ని. ఓకే, మామూలుగా ఇప్పుడు ఎంత సంపాదించినా సరే నిలకడ ఉండట్లేదు, ఇల్లు మింగేస్తుందేమో అంటారు కదా, సో అలా ఉండకుండా ఉండాలి అంటే అలమర బేసికల్లీ ఎటు సైడ్ ఉంటే ఏ దిక్కున ఉంటే మంచిది? మనం సంపాదించిన సొమ్మంతా ఇంట్లో మింగేస్తుంది అనేది వాస్తవం అండి. ఎందుకంటే ఉత్తర దోషం ఉన్నా కూడా, లేదంటే ఉత్తరం నుంచి ప్రధానంగా వెంటిలేషన్ లేకపోయినా కూడా ఆర్థికంగా విపరీతమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా దానికి తోడు దక్షిణం తోడైంది అనుకోండి, ఆ యొక్క డబ్బులను ఏదైతే విపరీతమైన ఖర్చు ఉందో ఆ ఖర్చుకు సంబంధించిన డబ్బులు కూడా తెచ్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి చాలా మీరు అన్నట్టు అల్మిరా అనేది కొంతమంది చేస్తారంటే ఉత్తరంలో పెట్టుకోండి, మీరు ఉత్తరం తిరిగి చూస్తూ ఉండండి అని చెప్తున్నారు. ఉత్తరంలో ప్రాథమిక సిద్ధాంతం ఏంటి, బరువు ఉండకూడదని, వాయువ్యంతో సహా వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు ఉత్తరంలో బరువులు ప్రప్రథమంగా ఉండకూడదని విశ్లేషణ. మీరు ఇంకా అదే బరువు తీసుకెళ్ళి ఆడ పెట్టేసి మీరు డబ్బులు పెడతాయి, ఎట్లా నిలబడవు కదా. కాబట్టి ఏ రూమ్ అయినా సరే ఆ రూమ్కు నైరుతి చూసుకొని, అది తూర్పు కానీ ఉత్తరం కానీ ఉండేట్టు చూసుకొని, ఒకవేళ కంపాస్ మనకి మీరు చూడగలిగితేనా అది ఈశాన్యం దిక్కు టిల్ట్ అయి ఉంటేనా, ఏదైతే తూర్పు దిక్కు కొన్ని చోట్ల టిల్ట్ అయిందో కొన్ని చోట్ల ఉత్తరం దిక్కు, సహజంగా మేము చూడగలిగితే ఉత్తరం ఎక్కువ టిల్ట్ అయి ఉంటుంది. అట్లా ఉత్తరం ఫేసింగ్ తిరిగి అంటే బీరువా ఉత్తరం చూస్తూ ఉండాలా, మీరు వచ్చేసి చేసే వ్యవహారం దక్షిణం చూసి చేస్తూ ఉండాలి. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క డబ్బు నిలబడడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ మిగతా వాస్తు మార్పులో చూసుకోవాలి. అంటే ఉత్తర దోషం లేకుండా ఇంటికి కొంతమంది చేస్తా అంటే మీరు చెప్పిన నైరుతిలో బీరువా పెట్టామని మా బీరువాలేక లెక్క రావడంలో ఉండే లెక్క కూడా పోతుందంటారు. అక్కడ ఏంటంటే కారణం ఇది, అంటే ఇంటి మొత్తానికి ఉండే వాస్తు పరిశీలన చేసుకోవాలి. తర్వాత దాంట్లో కూడా ఇది అనుసరించాలి. అంటే మనం అదే అనమాట, మనం ఎప్పుడైతే ప్లాన్ ఇస్తామో ఆ ప్లాన్లు ఆటోమేటిక్గా ఎక్కడి బరువులు వెళ్ళిపోవాలో అక్కడ వెళ్ళిపోతాయి. ఆ ప్లాన్ సరిత లేదంటే ఈ బరువులని మీరు అడిగినట్లు అనేక దోషాలకు కారణం అదే అవుతూ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. గురువుగారు ఇప్పుడు మీరు అల్మరాల గురించి, లాకర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఒకప్పుడు అనంటే డబ్బు పెట్టడానికి కానీ బంగారానికి కానీ స్పెషల్ లాకర్స్ అనేవి బీరువాల్ లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి అనంటే ఒక వార్డ్రోబ్ తయారు చేసి దాని మధ్యలోనే ఒక లాకర్ లాగా ఏర్పాటు చేస్తున్నారు కదా, సో అవి ఎంతవరకు కరెక్ట్? బట్టల మధ్యలో బంగారాన్ని డబ్బుల్ని ఉంచడం అది ఏం సంబంధం లేదండి. అంటే మామూలు ఇష్టిని బట్టల దగ్గర పెట్టుకోకూడదంటే అది ఎలాగో మనం వైపు పెట్టాం కాబట్టి అవి బయటనే ఉంటాయి, అదేమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు అన్నట్లు ఏంటంటే ఇంకా కొంతమంది ఇప్పుడు చేసేది ఏంటంటే కొంచెం 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు డబ్బులు చూడంగానే ఈ డబ్బులు బయట వాళ్ళు చూడకూడదని ఇదే నైరుతి మూలలోనే గుంత తవ్వి లోపల కూడా పగడ్బందీ ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటారు. దానివల్ల వచ్చే డబ్బు గాలికి పోతుంది. అది చాలా జాగ్రత్త. అట్లా ఎప్పుడే కానీ నైరుతి మూల గుంతలు అనేవి ఉండకూడదు, అంటే లోపలికి మాత్రం ఉండకూడదు. ఎంతసేపు నేలపైనే ఉండాలి, ఎంత ఎత్తులో ఉంటే అంత మంచిది. అది ప్రధానంగా చూసుకోండి. అది బట్టల మధ్యలో ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు, తప్పేం లేదు. ఓకే, కాలర్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాశం గారు కర్నూలు జిల్లా నుంచి. ప్రకాశం గారు నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మాకు ఏం లేదు సార్, కొంచెం పంటలు రాక అప్పులే రైతులము, అది ఎట్లా ఇంకా చెప్తామా సార్ అని. సరే, మీ సొంత ఇల్లేనా అండి? అవును సార్. సొంత ఇల్లు అయితే ఒకసారి పరిపూర్ణంగా వాస్తు మార్పులు చేసుకోండి. రైతుకైనా సరే, వ్యాపారస్తునికైనా సరే, కూలి పని చేసుకునే వాళ్ళకైనా సరే అండి. అందుకే మనం కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళకి మనం చూస్తే అదే పొలంలోకి కూలికి వెళ్తూ ఉంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అదే పొలాన్ని కొని ఉంటారు. అది కౌలు చేసుకోవచ్చు, లేదా కూలి పని పోతూ ఉండొచ్చు. అది ఎందుకు అదే వాస్తు అనేది మనం చెప్పేది. అది కాల ప్రభావం ఉండొచ్చు, తర్వాత వచ్చేసి వాస్తు కూడా అక్కడ సహకరిస్తేనే అవి జరుగుతూ ఉంటాయి. అవి మీరు ప్రధానంగా చూసుకోండి. మీరు వచ్చేసి ప్రప్రథమంగా అక్కడ వాస్తు యొక్క ఇది అంటే ఎలాగ సొంతింలే కాబట్టి తూర్పు ఉత్తరం ఎలా ఉండాయి, ఏం కథ, లేదా ఏమైనా మీరు పల్లెల్లో మామూలు సహజంగా ఏం చేస్తారంటే పడమరగా ఫేసింగ్ కానీ లేదా దక్షిణం ఫేసింగ్ కానీ ఉన్నప్పుడు ముందర వైపు ఎక్కువ వసారాన్ని వదిలేసుకొని కట్టుకుంటూ ఉంటారు. అటువంటి దోషాలు లేకుండా ప్రప్రథమంగా విశ్లేషణ చేసుకోండి, బాగుంటుంది. గురుగారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ గారు ములుగు జిల్లా నుంచి. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు చెప్పండి. హలో. మాకి చాలా ప్రాబ్లం వస్తుంది, ఎప్పటికంటే సమస్యలు వేరే సమస్యలు వస్తాయి. అసలు
మీరు ఉండే గురుగారు. చెప్పండి, మీరు ఉండే సొంత ఇల్లా అండి? సొంత ఇల్లండి. రోడ్డు ఎక్కడుంది ఆ ఇంటికి? సరే అండి, ఒకసారి ఒక మా బిజినెస్ తోటి మాట్లాడండి. ఇవ్వండి. హలో, చెప్పండి, రోడ్డు ఎక్కడుందండి ఆ ఇంటికి? సరే అండి, డోరు నిశాన్ మూలకు ఉన్నదండి. సరే మంచిదండి. చెప్పేది ఏంటంటే ఈశాన్యం మూలకు ఉన్నా కూడా మీకు అక్కడ సమస్యలు ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. ఈశాన్యం అక్కడ డిస్టర్బ్ అయి ఉంటుంది, అంటే అవి ఆటంకం కలిగి ఉంటుంది. ఏ విధంగా కలిగి ఉంటుంది అంటే నడక సరిత లేకపోవడము, లేదంటే ఆ యొక్క మూల సరిత నిలబడి ఉండకపోవడము, లేదా బరువులు ఉంచడము, ఇటువంటి ఏమన్నా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆ యొక్క లేదా పరిపూర్ణంగా వాస్తు మార్పులు చేసుకున్నట్లయితే మిగతా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మీరు చేసేది అనవసరమైన ఆటంకాలు లేదా అనవసరమైన సమస్యలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఉంటారు. అట్లా ఏదైనా సరే ఒకసారి విశ్లేషణ చేసుకోండి, బాగుంటుంది. సో ఇక వ్యూవర్స్ ఎవరికైనా సరే మీ కాల్ కట్ అయినా మీ సమస్యలకి పరిష్కారం దొరకలేదు అని అనుకుంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీట్ అవ్వాలంటే రేపు సుదర్శన్ గారు హైదరాబాద్లో కూడా అవైలబుల్గా ఉంటారు. సో డైరెక్ట్గా వెళ్ళి కూడా కలవచ్చు. సో వాట్సాప్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో వాటికి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి డైరెక్ట్గా మీరు సుదర్శన్ గారితో మాట్లాడచ్చు. సో సుదర్శన్ గారు, మామూలుగా మనం చూసుకుంటే అబ్బాయిల్లో మా అబ్బాయికి బాగా కోపం ఉందండి, ఏది చెప్పినా వినట్లేదు, ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎటువంటి రత్నం ధరిస్తే వాళ్ళకి మంచిది? ఇక్కడ సహజంగా అండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ కుజదోషం అని చెప్తా ఉంటారు. కుజదోషం మామూలుగా ఏమని చెప్తారంటే కోరికలు ఎక్కువ ఉంటాయి, లేదంటే ఆ యొక్క ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అంటే వైవాహికానికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ప్రధానంగా కోరికలు ఎక్కువ ఉంటాయి. ఇద్దరికి కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ యొక్క కుజదోషం ఇద్దరికి కలిసిన వాళ్ళని పెళ్లి చేస్తేనే సరిపోతాయని ఆలోచిస్తారు. కానీ అక్కడ అది కాదు ప్రధానం. ఏంటంటే కుజుడు ఎప్పుడైతే జాతకంలో ప్రభావితం చేస్తూ ఉంటాడో అప్పుడు కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ కోపం ఎక్కువ ఉండే ఇద్దరు కనుక కోపం ఎక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది, అది చాలా సమస్యకు దారితీస్తుంది. అంటే ఇప్పుడు ఒకరి కోపం ఎక్కువ, ఒకరి కోపం తక్కువ ఉంది. అంటే ఎవరో ఒకరు సర్దుకుపోతేనే సమస్య ఏం లేదని కూడా చెప్తా ఉంటారు. కానీ అది వేళ సాధ్యపడదు కదా. ఇప్పుడు అవతలోడు తిడతా అంటేనే తిట్టినంతసేపు తిట్టుకుంటారు, కానీ ఇంకా యాడికి ఆశకి వచ్చినప్పుడు అది తెగదెంపులకు వచ్చేస్తారు. అందుకే ఈ కుజదోషం అనేది ప్రప్రదంగా దీనికి కారణం తీస్తూ ఉంటుంది. మీరు అన్నట్లు ఇటువంటి దోషం ఉన్నప్పుడు ఈ కుజరత్నం ఎక్కువగా ధరించారు, పగడంగా ధరించారంటే కొంతమంది చేస్తున్నారంటే అనారోగ్యం బాగాలేకపోయినా లేదా కొంచెం ఈ భూముల వ్యాపారం చేసే వాళ్ళు కూడా ధరిస్తున్నారు ఈ మధ్య. అటువంటి చేసుకున్నప్పుడు ఈ కోపం పెరిగి భూతగాదాల్లో పడి చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి విషయాలు చూసుకోకుండా కోపం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించుకోవాలంటే అక్కడ వచ్చేసి మనకు రత్నాల్లో కూడా అండి కొన్ని రత్నాలు వచ్చేసి బీపీ తగ్గించేవి ఉంటాయి, కొన్ని రత్నాలు బీపీ పెంచేవి ఉంటాయి. వాటిలో అవి ఏదైనా సరే, సపోజ్ చంద్రుడు కోపం తగ్గిస్తూ ఉంటాడు, మనశ్శాంతి తగ్గిస్తాడు. బుధుడు కూడా కోపం తగ్గిస్తాడు, బీపీ లో చేస్తాడు. తర్వాత గురుడు బీపీ పెంచుతాడు. ఇట్లా కొన్ని రత్నాలు ఉంటాయి. ఆ రత్నాల్లో ఏదో ఒకటి ఉపయోగపడింది అనుకోండి, ఆ కోపం అనేది తగ్గించవచ్చు. తద్వారా మనశ్శాంతి పొంది ఆ జాతకుడు ఇబ్బంది లేకుండా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ వైవాహిక జీవితం కానీ లేదా కుటుంబ విషయంలో కానీ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు. అది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. గురువుగారు, మామూలుగా ఇప్పుడు ఏదైనా బిజినెస్ కానీ పెళ్ళి కానీ ఏదైనా సరే వాస్తు పరంగా కూడా పరిష్కారాలు చూసుకొని సో రత్నాల పరంగా కూడా వాళ్ళు పరిష్కార మార్గాలు చూసుకున్నా కూడా ఏమంటారు నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అని అంటారు కదా. సో అలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వాళ్ళు ఎలాంటి పరిష్కార మార్గాలు చేయాలి? కానీ ఈ వాస్తు ద్వారా కానీ మీరంటే డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలతో ఉన్న రక్తదార కానీ నరదిష్టే పగిలిపోతాయండి. అది అంత గొప్పగా మార్పులు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారంటే మేము వాస్తు చూపించుకున్నాం, జాతకం చూపించుకున్నాం, కానీ మా అమ్మాయి పెళ్లి కాలే, లేదా మా అబ్బాయి సరిత లేడు, వేరే ఇబ్బందులు జరుగుతున్నాయి ఇంట్లో, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అని చెప్తా ఉంటారు. అక్కడ పర్ఫెక్ట్గా వాస్తు మార్పులు చేసుకుంటే, పర్ఫెక్ట్గా మీరు జాతకరత్న దానం తీసుకుంటే, అంటే కొంతమంది చేస్తున్నారంటే జ్యోతిషపరంగా కొన్ని మా పూజలు అవన్నీ చెప్తా ఉంటారు, లేదా రత్నాలు చెప్తా ఉంటారు. ఆ రత్నాలు ఇప్పుడు మనం చెప్పుకునేట్టుగా నెగిటివ్గా చూపించినప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. ఇన్ని చాలా జాగ్రత్త పరిశీలన చేసుకుంటే పరిపూర్ణమైన ఫలితాలు, మంచి ఫలితాలు పొందవచ్చు. చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. ఓకే. సో ముందుగా ఇప్పుడు దేవుని గదిలో పీఠాలు అనేవి ఉంటాయి కదా. సో దేవుడు ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ పెడతారు. అది కొంచెం ఎత్తులో ఉంటే మంచిది కాదు అనేది కూడా ఉంది కదా, అది నిజమేనా? ఏం లేదండి, మనకంటే దేవుని గదిలో పూజ చేసుకున్నప్పుడు మనకంటే దేవుడు తగ్గులో ఉండకూడదు, తప్పకుండా చూసుకోవాలి. కొంచెం చేస్తారంటే ఈ నేల మీదనే పేపర్ పరిచేసి పేపర్ మీద పటాలు పెట్టేసి పూజ చేస్తూ ఉంటారు. దానికంటే ఒక పీఠ ఏర్పాటు చేసుకుంటే మనం ఒక అతిథికి కుర్చీ వేసుకొని కూర్చోమని చెప్తాం. అలాగే దేవునికి కూడా ఒక ఆసనం ఇచ్చి కూర్చోమని చెప్పినట్లు అంతే. అది ప్రప్రదంగా తూర్పు తిరిగి చేసుకుంటా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా బాగా ఉంటారు. అది మనం ఏదైనా సరే చేసే విధానంలో అది గొప్పగా చేస్తేనే ఎదుటి వ్యక్తిగానే అదే దేవుడు కానీ ఎవరైనా కానీ మనకు అనుకూలంగా ఉంటుంది. అది మీ ప్రప్రదంగా చూసుకోవచ్చు. గురువుగారు, ఇవాళ మా వ్యూవర్స్కి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాల్టి సుదర్శన వీక్షణం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. నమస్తే. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831,
9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.